రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో రహదారుల స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు ఆర్టీసీ డ్రైవర్లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సంస్థ ఫైల్పై తొలి సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం, ఆర్టీసీ పరంగా అందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరలోనే చేపడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని, దుఃఖాన్ని తాను 11 ఏళ్ల వయసులోనే స్వయంగా అనుభవించాను అని, రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి నష్టం, దుఃఖం మరెవరికీ కలగకుండా ఉండేందుకై అవసరమైన అన్ని చర్యలను త్వరలో తాను చేపడతానని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతులు అస్తవ్యస్తంగా మారాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ అంశంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 4 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తెప్పించారు అని, విశాఖలో రుషికొండ మహల్ తరహాలోనే ఆర్టీసీలోని ప్రజల సొమ్ముతో జల్సాలు చేశారు అని అన్నారు. ఆ బస్సులను ఎలా వినియోగించాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమన్నా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. దేశంలోనూ రాష్ట్రంలోనూ సరైన క్రీడాకారులు లేక ఎంతో వెనుకబడ్డామని, యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే క్రీడలు యువతకెంతో అవసరమన్నారు. అటువంటి క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించే విధంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో యువజనులను ప్రోత్సహించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా యువజన సర్వీసుల శాఖను నిర్వీర్యం చేయటం జరిగిందన్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా యువతను, నిరుద్యోగులను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. అంతకుముందు వేద మంత్రోచ్చారణల మధ్య సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కెఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవివర్మ, చంద్రశేఖర్లు, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీసెస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కేజియా తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు.